నమస్తే డీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు నుంచి వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వివిధ జిల్లాల్లో పాల్గొన్న స్పీకర్, మంత్రులు. కార్యకర్తల కష్టం, త్యాగాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందన్న మంత్రి నారా లోకేష్. చట్టబద్దమైన పనుల కోసం వచ్చే కార్యకర్తలను అధికారులు గౌరవించాలని సూచన. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్న వైసీపీ అధినేత జగన్. కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాను నీరుగార్చిందని విమర్శ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. గత ప్రభుత్వ పాలనలో నిస్తేజంగా మారిన పంచాయతీల నుంచి స్వతంత్రంగా వ్యవహరించనున్నాయని, స్థానిక సమస్యల పరిష్కారానికి ఆయా కార్యాలయాల చుట్టూ తిరగకుండా పంచాయతీలోనే తీర్మానం చేసుకుని పరిష్కరించుకునేలా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చిత్తూరు వేదికగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సంస్కరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలను ప్రారంభించామన్నారు. డీడీ వ్యవస్థతో పౌరసేవలు విస్తృతమవుతాయని, క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల పర్యవేక్షణకు వీలుంటుందని ఆయన తెలియజేశారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం ఉంది. అందుకని దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీదే మనసు ఉండేది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ, గతంలో ఏం జరిగినాయి, గతంలో 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 yearsలో ఏం జరిగింది అనేది నేను రాగానే దాన్ని చాలా రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటారు. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి. ఆ రోజు నుంచి పేషీ అధికారులందరితో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువేందుకు మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలికగా సులభం అవుతుంది. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే
ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు తెలుగుదేశం పార్టీలో వ్యక్తులు శాశ్వతం కాదని, పార్టీయే శాశ్వతమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలే అండగా నిలిచి చారిత్రక విజయాన్ని అందించారని కొనియాడారు. పాలకొండ నియోజకవర్గంలోని బామిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడం వెనుక దశాబ్దాలుగా పసుపు జెండాను వీడని కార్యకర్తల కష్టం, త్యాగం ఉన్నాయన్నారు. అందుకే ఎక్కడకు వెళ్లినా ముందుగా కార్యకర్తలను కలిశాకే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పల్నాడులో ప్రాణాలు పోతున్న జై టీడీపీ అన్న తోట చంద్రయ్య వంటి కార్యకర్తల త్యాగం మరవలేదని గుర్తు చేసుకున్నారు. మన పార్టీ ఏ కార్యక్రమం చేసినా, ప్రభుత్వ కార్యక్రమం చేసినా కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమం ప్రారంభించాలని 2024 ఎన్నికలు గెలిచిన తర్వాత మనం నిర్ణయం తీసుకున్నాం. దాని వెనకాల ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. దశాబ్దాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోట్ల కాపలా కాసిన ప్రతి కార్యకర్త చెమట ఉంది. వేదికమైన ఈరోజు మేము అందరం నుంచోగెళ్తున్నామంటే దాని వెనకాల మీ కష్టం ఉంది. మనకి ప్రతిపక్షం కొత్త కాదు, కానీ 2019 నుంచి 24 వరకు ఒక సైకో 1 పాలన చూసాం. బయటకు వచ్చి మాట్లాడాలంటే గేట్లకి తాళగట్టారు. నేను ప్రజల తరపున, కార్యకర్తల తరపున పోరాడితే నా పైన 23 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, చివరికి అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. నేను యువగలం పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు జియో 1 తీసుకొచ్చాడు. ఆనాడే సైకోకి చెప్పా, మడిచి ఎక్కడ పెడతావో పెట్టుకోపో, ఈ లోకేష్ తగ్గేదే లేదని. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఉత్సాహం వస్తుంది. మనం చూసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అంజిరెడ్డి తాత గుర్తున్నాడా? తాతయ్య గుర్తున్నాడా? ఆయన నామినేషన్ పత్రాలు లాగాలనుకుంటే తొడగొట్టి మీసం తిప్పి రా 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 అన్నాడు. ఇంకో తల్లి ఉంది మంజుల గారు, పల్నాడులో ఏకంగా ఆమె బూత్ దగ్గర కూర్చుని వాళ్ళు రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే అడ్డు తిరిగారు, కత్తులతో దాడి చేశారు, రక్తం కారుతున్నా కూడా అక్కడ కూర్చుని పోలింగ్ అయిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజుల గారే మీ లోకేష్కి స్ఫూర్తి. తోట చంద్రయ్య రోడ్డు మీద పడుకోబెట్టారు, ఏకంగా వాళ్ళ నాయకుడికి పార్టీకి జై చెప్తే వదిలిపెడతానన్నారు. కానీ చంద్రయ్య ఏం చెప్పాడు? జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలే కోల్పోయారు. 94% సీట్లు గెలిచామంటే దాని వెనకాల మీ అందరి కష్టం, చెమట, ఏకంగా అహర్నిశలు మాకు కాపలా కాశారు. వాస్తవంగా వేదిక పైన మేము అందరం అదృష్టవంతులం. 5 సంవత్సరాలు మీద మా అత్తులు నిలబడ్డారు. కొంతమంది నాయకులు వచ్చారు, కొంతమంది నాయకులు పోయారు. కానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే మాకు అండగా నిలబడ్డారు. మన అచ్చన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో ప్రయత్నించారో మనందరం చూసాం. ఒక్క పిలిపించాం ఆనాడు, అడ్డుకోండి, ఆపండి, ఆయన ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తున్నారని. ఆ రోజు మీరు స్పందించారు, రోడ్డు పైకి వచ్చారు, ఉద్యమాలు చేశారు. మన జాతీయ అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసులో 53 రోజులు జైల్లో బంధిస్తే మా అధ్యక్షుడు లోపలుంటే ఆయనకు అండగా నిలబడతాం, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని చెప్పి ఆనాడు బయటకు వచ్చి పోరాడింది మీరు. అందుకే పార్టీ మీకు రుణపడి ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పా, విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఇంత అద్భుతమైన కార్యకర్తలు నా ఒక్కడికే సొంతం. ఎన్నో ప్రాంతీయ పార్టీలు చూస్తున్నా, కానీ మనలో ఉన్న పట్టుదల, మనలో ఉన్న క్రమశిక్షణ, ఒక పిలిపిస్తే ఒక సైన్యంలాగా వస్తారే, అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతుంది. 24 ఎన్నికల్లో మనం గెలిచినాం. సూపర్ 6 హామీ ఇచ్చాం. మొదటి హామీ 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. ఈరోజు మీరు చూడండి, 18 నెలలైంది మన ప్రభుత్వం వచ్చి. ఉత్తరాంధ్ర
వెనుకబడిన ప్రాంతం అంటారు, బ్యాక్వర్డ్ అంటారు. బ్యాక్వర్డ్ కాదు, మీరు ఆంధ్ర రాష్ట్రానికి బ్యాక్ బోన్ అవ్వబోతున్నారు. ఎయిర్పోర్ట్ పనులు కానివ్వండి, ఐటీ కంపెనీలు కానివ్వండి, స్టీల్ కంపెనీ కానివ్వండి, ఈరోజు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రకి మన ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొస్తుంది. రెండో హామీ, ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం, అది నిలబెట్టుకున్నాం. మూడో హామీ, మహిళలు ఏకంగా ఉచితంగా బస్సులో ప్రయాణించే హక్కు కూడా కల్పిస్తా ఉన్నాం, అది కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని. రాష్ట్రంలో రైతుల పరిస్థితిని చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అనాల్సిన దుస్థితి నెలకొందని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని, పండుగలా ఉండాల్సిన వ్యవసాయం దండగలా మారిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందని జగన్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత పంటల బీమాను ఒక హక్కుగా అందించామని, దీని కింద 7,800 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఉరివేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులుంటే కేవలం 19 లక్షల మందికి మాత్రమే బీమా సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. నాణ్యానికి ఇటువైపున్న వర్షను ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. సో మొట్టమొదటిగా రైతుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెడదాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్, మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది. మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం అన్నది 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి, వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన 62% జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్. ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి, వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది. మొన్న ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు, మనమే కనిపిస్తూ ఉంది. అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండి ఉంటుంది. అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే, ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ కార్యాలయంలోకి పోయి ఆయనతో పాటు ఆయన కొడుకు, ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు, ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే, వాళ్ళు ఇవ్వడము, దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా, వాళ్ళ ఈనాడు అయితేనేమి, వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనేమి, వాళ్ళ TV5 అయితేనేమి, అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అని అంటే, ఏకంగా వీళ్ళే తుఫానును పీకపట్టి డైవర్ట్ చేసినట్టుగా, అసలు వీళ్ళు గాన ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందర గాన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయినంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.